లాస్ట్ టైం ఐపీఎల్లో ముజ్దవర్ రెహమాన్ అని మనం తీసేస్తే బంగ్లాదేశ్ కంటే పాకిస్తానే ఓవర్ యాక్షన్ చేసింది. బంగ్లాదేశ్కి లేనిపోని సలహాలన్నీ ఇచ్చి ఇక మేము భారత్లో ఆడలేము, భద్రత కరువు, మాకు ఎక్కడైనా హైబ్రిడ్ పద్ధతిలో పెట్టండి అంటే శ్రీలంక కొలంబోలో పెట్టాం. తర్వాత పాకిస్తాన్ కూడా చేసిన యాగి ఎంత ఉంది, అంతా ఎంత కాదు, నానా యాగి చేసింది. మేము భారత్లో ఆడము, మాకు కూడా బయట పెట్టండి, మనం పెట్టాము. తర్వాత మేము భారత్తో కూడా ఆడము, భారత్ను కూడా బాయ్కాట్ చేస్తామంటే చివరికి ఐసీసీ రంగంలోకి దిగింది, వాయించేసింది, పాకిస్తాన్ ఆడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఏదైతే భద్రత లేదని భారతదేశంలో ఆడము, మీరు ఆడకండి అని బంగ్లాదేశ్కి సలహా చెప్పిందో పాకిస్తాను, ఈరోజు అదే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కూడా భద్రత లేదు, మేము ఆడలేము అని చెప్పేసి. ఎందుకంటే మొన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో, ఆ దాడిలో దాదాపు 400 మంది చనిపోయారు కదా. ఈ 400 మంది చనిపోవడం వల్ల ఇప్పుడు అక్కడ భద్రత లేదని ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేదు. పీసీఎల్ ఆడాలంటే అక్కడ భద్రత మొత్తం పర్యవేక్షించాలి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా కూడా చెప్పింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే విషయం చెప్తుంది, పాకిస్తాన్లో భద్రత లేదు కాబట్టి మేము భద్రత ఉంది అని నమ్మే వరకు రాలేమని చెప్పారు. ముఖ్యంగా బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ నజ్ముల్ అబేదిన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ, పాకిస్తాన్కు ఆటగాళ్లను పంపే విషయంలో మేము ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు పూర్తిగా తెలియదు, అందుకే ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాము అని పేర్కొన్నాడు. తమ ఆటగాళ్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యమని కూడా పేర్కొన్నాడు. తప్పేమో, ఇప్పుడు పాకిస్తాన్ మీకు ఎటువంటి ఇది లేదు, భయము లేదు, మీరు రండి, మీకు అన్ని విధాలుగా మేము భద్రత కల్పిస్తున్నామని చెప్పినా సరే బంగ్లాదేశ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. నిజానికి బంగ్లాదేశ్ పాకిస్తాన్ పరువు కాపాడడం కోసం ఇప్పటికి అక్కడికి వెళ్ళి పర్యటించాలి. ఎందుకు? పాకిస్తాన్ ఆ రోజు బంగ్లాదేశ్కి అంత దినిగా సపోర్ట్ చేసింది, భారత్లో ఆడకుండా చేసినందుకు. బంగ్లాదేశ్ కోసమే పాకిస్తాన్ భారత్ను కూడా బహిష్కరించేటటువంటి పరిస్థితి. మరి బంగ్లాదేశ్ ఎందుకు ఈరోజు ఇలా ప్రకటన చేసింది? పాకిస్తాన్ పరిస్థితి బంగ్లాదేశ్కి బాగా తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రధాని అయినటువంటి తారిక్ రెహమాన్ చెప్పింది అదే, మనం భారత్కి దగ్గరైనా దూరమైనా పర్వాలేదు కానీ పాకిస్తాన్కి మాత్రం దగ్గర అవ్వకూడదు, దానివల్ల మళ్ళీ బంగ్లాదేశ్ సర్వనాశనం అయిపోద్ది అన్న విధంగా మాట్లాడుతున్నాడు. కరెక్టే కదా, ఎవడి గురించి వాడికి తెలియదా, ఎవడి బుద్ధి వాడికి తెలియదా? ఒకప్పుడు వాళ్ళిద్దరు ఒకటే విడిపోయారు, ఒకప్పుడు మన ముగ్గురం ఒకటే రెండుగా అయిపోయారు. ఆ విభజనే దరిద్రం. సరే వాళ్ళిద్దరు అయిపోయారు అనుకుంటే తర్వాత వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. ఈ ఇందిరా గాంధీ ఏమొచ్చేసి అనవసరంగా వాళ్ళిద్దరిని విడదీసింది, స్వతంత్రం తెచ్చింది బంగ్లాదేశ్కి. వాళ్ళు ఏమొచ్చేసి ఇప్పుడు మన మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి పడడం లేదు, ఇప్పుడు మనమన్నా కూడా వాళ్ళకి ఎలాగో పడదు. ఇలా ఉంటాయి వాళ్ళ యొక్క మనస్తత్వాలు. మళ్ళీ మేము ఒక్కటే అంటారు.